ఓం నమో వెంకటేశాయ. మొన్న ఆదివారం రోజు చిన్న తిరుపతి వెళ్ళామండి. సెలవులు అయిపోయినా కానీ అసలు ఆ జనం అయితే ఫుల్గానే ఉన్నారు. ఇది ఎంట్రన్స్ స్వామివారికి ముఖద్వారం నుంచి అండి, మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు పైనుంచి వెళ్ళాము. కానీ అటువైపు నుంచి వెళ్తే చాలా మంచిదండి. కొంతమంది మెట్లకి పసుపది రాసి మొక్కుకునే వాళ్ళు ఉంటారు, మోకాల మీద ఎక్కే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇటు వెళ్తారు. కాకపోతే మామూలు వాళ్ళు కూడా ఇటు వెళ్ళొచ్చండి. ఇటు నుంచి వెళ్తే చాలా మంచిది. అదిగోండి అక్కడైతే పెళ్ళి జరుగుతుంది. నేనైతే 100% చెప్తానండి, చిన్న తిరుపతిలో పెళ్ళి జరిగిన వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా విడిపోరు, కలిసే ఉంటారు. మా పెళ్ళి కూడా చిన్న తిరుపతిలోనే జరిగింది. అదిగోండి అది స్వామివారి పాదాలు ఉంటాయి కదా, ముందు మెట్లకి కింద ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు ఉంటాయి. అక్కడ స్వామివారి పాదాలు పట్టుకొని, తండ్రి మా కోరిక ఇది అని మనం నమ్మకంగా వేడుకున్నామనుకోండి, ఖచ్చితంగా జరుగుద్ది. అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు అయితే తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే పార్కింగ్కి ప్లేస్ ఉండదండి. కార్లో వేసుకెళ్ళే వాళ్ళు ఉంటే కనుక కొంచెం పార్కింగ్ అయితే ఇబ్బంది పడాలి. అందుకని సరే అండి. అదిగోండి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాము. అంటే ఫోన్లో ఆన్కి ఎలా ఉండదు కదండి, వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం తీసుకెళ్ళకూడదు. అందుకని అక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో పెట్టేశాము. అదిగోండి ఆ కొబ్బరికాయ కొట్టే స్థలం అది. అదిగోండి అక్కడ చూసారా జనం కూడా ఎంతమంది ఉన్నారో. అసలు ఖాళీ లేదండి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉంటుంది. మా చిన్నంకన్న బాబు దగ్గర కూడా వాళ్ళ అన్నగారికి ఏమాత్రం తీసిపోవట్లేదు, పోటాపోటీగా ఉంటున్నాడు. అదిగోండి కొబ్బరికాయ కొట్టేశాక కొంచెం ఎదరికి వచ్చామండి. అదిగోండి అదంతా శిల్పాలు, అవి కొత్తగా చెక్కారు, ఇప్పుడే ఈ మధ్యనే కట్టారండి. అవన్నీ కట్టడి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలతో అలాగా సండే రోజు అలాంటప్పుడు గట్ట పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చక్కగా హ్యాపీగా అవన్నీ చూసుకుంటూ రావచ్చు. ముఖ్యంగా వచ్చాక గోపురం ఒకసారి వీడియో తీయండి, మా వాళ్ళకి చూపిస్తాను అన్నాను. ప్రశాంత్ తీశారు, ఆయన రావాలండి. అప్పుడే కదా మనకి అర్థం. ఫోన్లు పెట్టుకుంటాకి ఎక్కడ ఏముంది ఇటు పెట్టారు. ఏంటి వరకు అయితే పలానా కూడా ఈ స్థలంలో ఇది ఉంటుంది, ఇప్పుడైతే ఈ పక్కన పెట్టారు. అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మనం చూడాలంటే చూడగా నిలబడి ఉంటారు. అదంతా ఖాళీ చెప్పలేం కదా. ఇదివరకు అయితే పక్కకి వెళ్ళినప్పుడే దేవుణ్ణి సన్నిధిలో ఉండి కొంచెం ధ్యానించుకుంటే మంచిదండి. దాని పక్కన ఉండేది. అదిగోండి ఇంకా బయటికి వచ్చాక గోపురం కూడా అయితే కొంచెం ఇరుగ్గా అనిపించేది, ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు తీసుకెళ్ళి అటు ఎంట్రన్స్ ఎదరి నుంచి కానీ ఏ రకంగా పెట్టారో కానీ బాగా పెట్టారండి. ఇప్పుడు ఇటైతే సైడ్ నుంచి వెళ్ళాల్సి వచ్చేది, స్వామివారిని సైడ్ నుంచి చూసేలాగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, స్వామివారు ముఖద్వారం నుంచే వెళ్తాం. మెట్లెక్కి వెళ్ళినా అలానే వెళ్తాము, లేదు ఇటు పైనుంచి వెళ్ళినా అలానే వెళ్తాము. ఇప్పుడైతే బాగా పెట్టారు. అదిగోండి అదంతా ఖాళీ స్థలం. పిల్లలకైతే అసలు చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఒకరోజు ఖాళీ చూసుకొని వెళ్ళారనుకో, చక్కగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని దేవుని ధ్యానించుకొని రావచ్చు. పిల్లలకి కూడా అవన్నీ చూపిస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి. వాళ్ళకి కూడా మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుందన్నమాట. అదిగోండి అక్కడ